ఇవాళ నేను మీకు డొమినోస్ స్టైల్ గార్లిక్ బ్రెడ్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. సో దానికి 150 ml వామ్ వాటర్ కావాలి. అన్నీ కూడా మెజర్ చేసి తీసుకోండి, సరేనా? వామ్ వాటర్ కావాలి. తర్వాత ఒక 4 grams ఇన్స్టెంట్ ఈస్ట్, 1 tablespoon షుగర్. ఇది కొంచెం బాగా మిక్స్ అవ్వాలి. ఇందులో ఈస్ట్ కొంచెం బాగా కలవాలి. ఈస్ట్ బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 5 minutes పక్కకు పెట్టండి. అప్పుడు లోపల అది ప్రూఫ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక 250 grams మైదా, ఒక ½ teaspoon సాల్ట్. కొంచెం బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇది ఇలా నురుగుగా ఉంది చూడండి. ఇలా ఉంటేనే అది ఈస్ట్ యాక్టివేట్ అయినట్టు అనమాట. అలా కాకుండా ప్లెయిన్గా వాటర్ లాగా ఉండిపోయింది అనుకోండి, అప్పుడు మన ఈస్ట్ కరెక్ట్గా పని చేయట్లేదు, అది ఎక్స్పైర్ అయిపోయింది అని అర్థం. సో ఇప్పుడు ఒక చిన్న గుంటలాగా చేసి ఇదంతా వేసేసి దీన్ని కలుపుకోవాలి. మొత్తం పొడి లేకుండా నీట్గా ఇందులో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ 250 grams ఈ వాటర్ సరిపోతుంది అన్నమాట. ఇంకా వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు. బాగా కలిసింది కదా. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 to 15 minutes అన్నా, లేకపోతే కనీసం ఒక 10 minutes అన్నా సరే ఇది బాగా సాఫ్ట్ డో అయ్యేలాగా పిసకాలన్నమాట. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఒక teaspoon ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఈ బోర్డ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఇలా లాగుతూ, చూసారా ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మొత్తం సాఫ్ట్గా అయిపోవాలన్నమాట. ఒక బాల్ లాగా అయిపోవాలి. దానికి కనీసం ఒక 8 to 10 minutes అన్నా పడుతుంది. సో అలా చేసుకుంటూ ఉండండి. మొత్తం అయిన తర్వాత చూపిస్తాం. ఇలా స్ట్రెచ్ చేస్తూ, ఇలా మనం బట్టలు ఉతుకుతాం కదా, సేమ్ అలాగే ఇలా స్ట్రెచ్ చేస్తూ ఇలా. ఇప్పుడు స్టిక్కీగా ఉంది చూడండి, అదంతా ఉంటుంది అన్నమాట. సరేనా? చూసారా ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. నీట్గా దీన్ని ఇలా లోపలికి ఇలా టక్ చేసేసి బౌల్లో కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఇందులో పెట్టి కొంచెం ఆయిల్. సో దీన్ని ఇలా మూత పెట్టి 1 గంట పాటు ఏదైనా ఒక వామ్ ప్లేస్లో, లేకపోతే పోనీ ఓవెన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఉన్న ఓవెన్ ఉంటుంది చూడండి, అందులో అయినా సరే
ఒక గంట పాటు వదిలేయండి. ఇది బాగా ఇలా ఉబ్బి ఫ్లఫీగా అవ్వాలన్నమాట. సరేనా? ఇప్పుడు మనం గార్లిక్ బటర్ ప్రిపేర్ చేసుకుందాం. సో దానికి మన ఇష్టం, ఎంత బటర్ కావాలంటే అంత. సో నేను ఒక 5 స్పూన్లు వేస్తున్నాను. దాని తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న గార్లిక్, ఇది ఒక 4 స్పూన్లు. సో మనకి ఇది ఇలా కావాలన్నమాట. ఇంకొక స్పూన్ వేసుకుందాం. ఓకే. సో మనం ఇప్పుడు ఆ బ్రెడ్ మీద అప్లై చేయడానికి మనకి ఇది ఇలా కావాలి. సరేనా? బాగా ప్రూఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని తీసి జస్ట్ లైట్గా ఇలా ప్రెస్ చేయండి, సో దట్ ఆ ఎయిర్ అంతా పోతుంది. కొంచెం పిండి స్ప్రింకిల్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం 2 చేసుకోవాలన్నమాట. సరేనా? ఇప్పుడు ఇవి మనకి 2 కావాలి. 2 కూడా కరెక్ట్ వెయిట్ ఉండేటట్టుగా చూసుకున్నాం అనుకోండి, ఈక్వల్గా వస్తాయి అన్నమాట. సో 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని నీట్గా ఇలా టైట్గా లోపలికి టక్ చేసేసి మళ్ళీ ఇంకొక 30 మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేయాలి. కొంచెం బాగా నీట్గా. సో దీన్ని కూడా కవర్ చేసి ఒక 30 మినిట్స్ వదిలేయండి. సో దీన్ని ఇలా ఇంకొక 30 మినిట్స్ వదిలేయండి. సరేనా? ఓకే, హాఫ్ అన్ అవర్ అయిపోయింది. సో దీన్ని పక్కకు పెడదాం మనం. ఇలాగే ర్యాప్ చేసి ఇప్పుడు కొంచెం పిండి స్ప్రింకిల్ చేసుకొని ఫస్ట్ ఈ పార్ట్ని పిండి తగిలిన తర్వాత ఇప్పుడు ఇలా మెల్లిగా చేత్తో ఒక ఫ్లాట్గా రౌండ్గా చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టేసి మరీ ఫ్లాట్ చేసేయద్దు, మనకి ఆ ఎయిర్ కూడా ఉండాలన్నమాట. అప్పుడైతేనే అది బాగుంటుంది. ఓకే, నేను ఓటీజీని ప్రీ హీట్ కోసం పెట్టానండి, ఒక 10 మినిట్స్. ఇప్పుడు మనం ఒక సైడ్ మాత్రం ఈ గార్లిక్ బటర్ని రాసుకోవాలి. రాసిన తర్వాత ఇదేమో మనకి మామూలుగానే పిజ్జా కొంటే ఇస్తారు కదా, అదే అన్నమాట ఆ ప్యాకెట్స్. ఇది కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. సో దీన్ని ఇప్పుడు ఇలా మడవాలన్నమాట. మడిసిన తర్వాత ఈ ఎడ్జెస్ని సీల్ చేసేయండి. సీల్ చేసేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని జస్ట్ ఇలా ఒక కట్ లాగా పెట్టండి. మరీ కింద వరకు కాదు, ఒక 1 ఇంచ్ గ్యాప్తో. మరీ కింద వరకు పెట్టకుండా
జస్ట్ ఇలా 5 అనే వరకు పెట్టండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ గార్లిక్ బటర్ బాగా ఆ గ్రూస్లో అంతా కూర్చునేటట్టుగా రాసి ఇప్పుడు మళ్ళీ దీని మీద కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకుందాం. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని దీన్ని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి ఫస్ట్ దీనికి కూడా మనం కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి, ఇది అంటుకోకుండా. సో ఇక్కడ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకోండి. దీన్ని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి ఇప్పుడు ఓవెన్ 270 degrees లో 10 minutes ప్రీహీట్ చేసిన తర్వాత ఇది పెట్టి దాంట్లో ఒక 10 to 8 minutes, సో మనకు అర్థమైపోతుంది బ్రౌన్గా అయిందా లేదా అని. సో ఒక 7 to 8 minutes బేక్ చేసుకోవాలి. అందరి దగ్గర ఓటీజీ ఓవెన్ ఉండాలని రూల్ లేదు కదా, సో కుక్కర్లో ఎలా చేసుకోవచ్చో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ని గ్యాస్ కట్ లేకుండా ఒక 5 minutes ఇలా ప్రీహీట్ చేసాము. దాంట్లో ఒక చిన్న స్టాండ్ వేసి ఇది అందులో పెట్టాలి. దీని తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి, గ్యాస్ కట్టు పెట్టకండి, లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో, హైలో కాదు మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes బేక్ అవ్వనివ్వాలి. ఈ స్టెప్ ప్రిపేర్ చేసుకుందాం. సో కింద హాట్ వాటర్ పెట్టాను, ఇది డబుల్ బాయిలింగ్ చేయాలన్నమాట. ఈ మార్కెట్లో మామూలుగా దొరుకుతాయి కదండి చీజ్ స్ట్రిప్స్, అవి ఇంట్లో వేసేస్తున్నాను. మన ఇష్టం, మనకి ఎంత చీజ్ డిప్ కావాలి అనుకుంటే అంత. దీనికి ఏం పెద్ద కొలతలేం లేవు. నేను ఒక 7 slices ఉన్నాయి, అవి వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఒక స్పూన్ బటర్, ఒక 100 ml మిల్క్. ఇప్పుడు మనం దీన్ని సాఫ్ట్గా ఒక పేస్ట్ లాగా అయ్యే వరకు మెల్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉంటే మెల్లిగా కరుగుతుంది చీజ్. ఇది మొత్తం ఒక పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. సరేనా? మన చీజ్ టిప్ కూడా రెడీ అయిపోయింది. మన ఓటీజీలోది రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్లోది ఎంతవరకు వచ్చిందో చూద్దాం. కుక్కర్లోది ఇంకొంచెం బ్రౌన్ రావాలి, ఇంకొక 2 minutes. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. బేక్ అయిపోయింది, కానీ మనకి ఓటీజీలో వచ్చినంత కలర్ రాలేదు. ఓకే, ఇది ఓటీజీలో బేక్ చేసింది, ఇది మనం ప్రెషర్ కుక్కర్లో బేక్ చేసింది. ఇది మన చీజ్ డిప్. సో ఇప్పుడు మనం కట్ చేసి చూద్దాం.
చూసారా బాగా బేక్ అయింది. ఇది ఎలా ఉందో చూద్దాం. ఓ ఇది కూడా బాగా బేక్ అయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం. ఓ కాలిపోతుంది. ఇది ఓటీజీలో బేక్ అయిన బ్రెడ్. చూసారా ఎంత బాగా బేక్ అయిందో. చూడండి, ఇదేమో కుక్కర్లో. సో ఇప్పుడు రెండు టేస్ట్ చేద్దాం. అసలు మనం ఇంట్లో ప్రిపేర్ చేసామంటే ఎవరు నమ్మరేమో, అంత బాగుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంతసేపు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.